సమాచారం స్థానిక మహబూబ్ నగర్ రిపోర్టర్ నరేంద్ర చారిని అడిగి తెలుసుకుందాం. చారి, గుడ్ మార్నింగ్. షాద్ నగర్ ఎన్కౌంటర్ కి సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? ఉదయం 7 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభం. ఒక ఇంట్లో గుంటూరు పాషా అనే వ్యక్తికి చెందిన ఇంట్లో ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అయితే మొదట కాల్పులు జరిగిన అనంతరం దళాలు ఒక ముగ్గురు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత విచారణ కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి ఎవరిని కూడా బయటికి రానివ్వడం లేదు. వాళ్ళు సమాచారం కూడా బయటకు పొక్కకుండా ఉండేందుకు వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇళ్లలోకి బయటికి రానియకుండా స్థానికులను అడ్డుకోవడం జరుగుతోంది. మొత్తం చూసినట్లయితే ఇక్కడ ఒక చనిపోగా మరో ముగ్గురు పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అది కాల్పుల అనంతరం హడావిడిగా మరొక వాహనంలో పోలీసు దళాలు వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ సమాచారం వేరే ప్రాంతంలో ఎవరైనా ఉన్నట్టుగా తెలిసిన కారణంగానే అక్కడికి వెళ్ళినట్లుగా ఇక్కడ పోలీసు సమాచారం ఉంది. వాళ్ళకు మొత్తాన్ని చూస్తే నయీం ఏదో ఉందో నయీం మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాను. నయీం ఇందులో చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నయీం చూసినట్లయితే గతంలో వ్యాస్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీం ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అయితే ఆయన సంబంధించి నయీం కూడా ఇక భద్రతా దళాలు ముట్టబెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనా కూడా వారి కాసేపట్లో నయీం చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించే అవకాశం ఉంది. అయితే ఇది ఫస్ట్ ఒక నయీం చనిపోయారా లేదా, ఎన్కౌంటర్ ఎంతమంది చనిపోయారా అనేది మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. మీడియాను సైతం చుట్టుపక్కల ప్రాంతంలోకి పోలీసులు అనుమతించడం లేదు. కెమెరాలను సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో సమాచారం బయటికి పొగడం లేదు. ఏదేమైనా కూడా అక్కడ ఈ షాద్నగర్ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కాల్పు జరిగిన ప్రాంతంలో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ నిర్మానుషణ ప్రాంతంలో ఒక దాదాపు 50 ఇళ్ల వరకు అక్కడ ఉన్నాయి. 50 నివాసాల్లో ఈ ఒక నివాసాన్ని ఎన్నుకొని గుంటూరు పాషా అనే వ్యక్తి నివాసాన్ని ఎన్నుకొని గత 3 నెలల క్రితం నుంచి వీళ్ళు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి వచ్చి మార్నింగ్ వెళ్లిపోతున్నట్లుగా మన స్థానికుల నుంచి సమాచారం ఉంది. కొంతమంది ఒక రోజు ముగ్గురు, మరో రోజు ముగ్గురు ఇట్లా రాత్రిపూట వచ్చి తెల్లవారుజామునే వెళ్లిపోతున్నట్లుగా స్థానికుల నుంచి సమాచారం ఉంటుంది. అయితే స్థానికులు బయటికి సమాచారం పొక్కకుండా అక్కడ ఉన్నట్టు భద్రతా దళాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు పోలీసులు కట్టుదిట్టమైన అక్కడ బయటికి రానియకుండా అడ్డుకోవడం జరుగుతుంది. కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఏం జరుగుతుందో అయోమయం గురవుతూ ఇళ్లలోనే కొట్టుమిట్టాడుతూ అక్కడనే కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది. ఏమన్నా కూడా ఈ కాల్పుల ఉదాంతం మహబూబ్నగర్ జిల్లాలో ఒకసారి సంచలనం రేపింది. మరి కాసేపట్లో పోలీసులు కానీ ఇక్కడ భద్రతా దళాలు పూర్తి సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. రమణ, చారి, నయీం హతమైనట్టుగా ఏమైనా ఆధారాలు లభించాయా మనకి? రమణ, నయీం చనిపోయినట్టుగా ప్రాథమికంగా ఆధారాలు ఏం లేవు. మనం చూసుకున్నట్టయితే కొంతవరకు సమాచారం మాత్రం నయీం ముఠానే ఇక్కడ కొన్ని రోజులుగా చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఇక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నయీం ముఠాకు తమ సభ్యులు ఈ టౌన్ మిలియన్షిప్ టౌన్ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ నిర్మాణించిన ఒక ఇంట్లో ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ముఠా ఇక్కడనే కార్యకలాపాలు చేపడుతున్నారుగా తెలుస్తుంది. ఇకైతే వారు పూర్తిగా నయీమేనా లేకపోతే ఇతర వేరే ఉగ్రవాదులు అనేది స్పష్టత లేదు. కేవలం మాత్రం ఇప్పటికీ ప్రాథమికంగా మనకున్న సమాచారం నయీం ముఠాగానే ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో నయీం ప్రధాన సభ్యులైన నయీం కూడా ఇక్కడే హతమైనట్టుగా సమాచారం మాత్రం ఉంది. కానీ స్పష్టత మాత్రం ఇప్పటివరకు లేదు. చనిపోయింది ఎవరైనా కూడా పోలీసులు కూడా చెప్పే పరిస్థితుల్లో సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. రమణ, ఓకే చారి, లోకలైట్స్ స్థానికులు ఏమంటున్నారు దీనిపై? చూసినట్టు స్థానిక పోలీసులు డిఎస్పీ సైతం ఏఎస్పీ కమిషన్లు సైతం స్థానిక ఆ ప్రాంతానికి రానియకుండా అడ్డుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్న భద్రతా దళాలు. దీంతో సమాచారం బయటకు పొగడం లేదు. అయితే ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలో ఉన్నారు, ఖాళీలో ఉన్నారు, బయటికి నుంచి వెళ్లే వాళ్ళని అసలు రానివ్వడం లేదు. ఈవెన్ షాద్ నగర్ చుట్టుపక్కల పోలీసులు కానీ షాద్ నగర్ ఏఎస్పీ కమిషన్ సైతం అక్కడ భద్రతా దళాలు బయటనే అడ్డుకోవడం జరిగింది. మరి కాసేపట్లో అంటే ఈ పోలీసులకు సంబంధించి ఐపీఎస్ అధికారి ఇప్పుడు అంటే మావోయిస్టు నయీం చూసిన నయీం సంబంధించి మావోయిస్టు మాజీ మావోయిస్టు సాంబశివుని హత్య కేసులతో పాటు వ్యాస్ ఐపీఎస్ అధికారి వ్యాస్ కూడా
హత్య కేసులో ఉన్నాడు. అలాగే పట్టణ గోగోళ హత్య కేసులో కూడా ప్రధాన సూత్రాలు నయీం ఉన్నట్టుగా తెలుసు. ఆ నయీం ఇక్కడ భద్రతా దళాల చేతుల్లో అర్థమైనట్టుగా తెలిస్తే మాత్రం సంచలనం వార్తగా చెప్పవచ్చు. సంచలనమైన పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వాస్తవానికి ఒక రకంగా చెప్పంటే ఇక్కడ నయీం చనిపోయినట్టుగా దాదాపుగా ఒక సమాచారం మాత్రం మనకు అందుతుంది. చుట్టుపక్కల స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రమణ. రైట్ సారీ, థ్యాంక్ యూ. ఇక మరింత